హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోయే నెక్స్ట్ సినిమా పేరు జగ్గయ్య గారు నటించిన కేబీ తిలక్ గారు దర్శకత్వం వహించిన చిట్టి తమ్ముడు సినిమా. ఇందులో కాంతారావు, రాజసులోచన, జగ్గయ్య, దేవిక, మాస్టర్ వెంకటరమణ నటించారు. చాలా సెన్సిటివ్గా, చాలా సెంటిమెంటల్గా ఉండే సినిమా స్టోరీ ఇది. స్టోరీ విషయానికి వస్తే, ఈ చిత్రం చార్లెస్ డికెన్స్ రాసిన ఆలివర్ ట్విస్ట్ నవల ఆధారంగా రూపొందించబడిందని, కథ అనాథాశ్రమాల్లో పిల్లలు ఎదుర్కొనే సమస్యల నిర్వహణలో ఉన్న అవకతవకలు వాటిని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాము జగ్గయ్య జగ్గయ్య చేసిన పాత్ర రాము మరియు సుభద్ర దేవిక పాత్ర. ఒకరినొక రాము సుభద్ర ప్రేమించుకుంటారు. రాము అత్యవసరంగా కాశ్మీర్ వెళ్లాల్సి వచ్చినప్పుడు సుభద్ర గర్భవతి అని, ఆమె తండ్రి అవమానంతో మరణించాడని తెలుసుకుంటాడు. సుభద్ర ఒక మిషన్ ఆసుపత్రిలో మిషనరీ హాస్పిటల్లో ఒక బిడ్డకు జన్మనిచ్చి మరణిస్తుంది. ఆ బిడ్డ అనాథాశ్రమంలో చేర్పిస్తారు మరియు అతనికి చిరంజీవి అని పేరు పెడతారు. హాస్టల్ వార్డెన్ తయారమ్మ సూర్యకాంతం అనాథలకు తగినంత ఆహారం ఇవ్వకుండా వారిని ఆకలితో ఉంచుతూ ఉంటుంది. రాముకి ఒక అక్క సీత, సంధ్య గారు పోషించిన పాత్ర, మరియు తమ్ముడు శ్రీహరి, కాంతారావు ఉంటారు. సో కాంతారావు, సంధ్య ఏం చేస్తారంటే, సీత ఒక న్యాయవాది, రమణారెడ్డి భార్య. రాము దీర్ఘకాలిక దగ్గు, మానసికతో బాధతో మరణిస్తూ ఉంటాడు. అంటే జగ్గయ్య మరణిస్తాడు. తన ఆస్తిని తన మేనమామకు అప్పగిస్తాడు. చిరంజీవి అనాథాశ్రమంలో అనేక కష్టాలు ఎదుర్కొంటాడు. చివరికి రాము కుటుంబం, అంటే జగ్గయ్య కుటుంబం మరియు చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం మరియు ప్రేమను గుర్తించి వారిని తిరిగి కలుపుతుంది. అంటే కాంతారావు దగ్గరికి చేరుస్తుంది అన్నమాట. అది కథ.